రెండవది తుఫాను, మూడవది మరాఠా ప్రజలు. సహ్యాద్రి పర్వతాల యొక్క ప్రతి రహస్యాన్ని మరాఠా ప్రజలకు తెలుసు. అందుకే వారు సహ్యాద్రి పర్వతాన్ని వారి రక్షణ కవచాల వలె వాడుకునేవారు. ఆ దారి వెంబడి ఎంతమంది సైనికులు వచ్చినా వాళ్లందరినీ చంపి అడవిలో చెట్లకు వేలాడదీసేవారు. అయితే ఇవన్నీ తెలుసుకున్న ఔరంగజేబ్కు మరాఠాను ఎలా ఆపాలో అర్థం కాలేదు. అందుకే అతను కోపంతో, ఏ అల్లా, ఈ మరాఠాలు తమ పిల్లలకు ఏం తినిపిస్తారు? ఎందుకు మా సామ్రాజ్యంలో వారిలా ఒక్కరు పుట్టరని అరిచాడు. సహ్యాద్రి పర్వతాలు ఎత్తైనవి, అన్ని వైపులా అడవులతో నిండినవి. ఈ కారణంగా ఔరంగజేబ్ సహ్యాద్రి మీద నిలబడలేకపోయాడు. అందుకే అతను శంభూరాజుని ఏమీ చేయలేడని అర్థం చేసుకుని తను మరొక హిందూ రాజును నిలబెట్టాడు. అతను మహేశ్వర్ రాజు చిక్కదేవ్ రాయతో కలిసిపోయాడు. ఉత్తరాన మొఘల్ రాజ్యం మరియు దక్షిణాన మహేశ్వర్ కలిసి మరాఠాను ఎలాగైనా అంతం చేద్దామని నిశ్చయించుకున్నారు. కానీ ఈ విషయం సంభాజీ మహారాజుకు తెలిసినప్పుడు ఆయన మహేశ్వర్ రాజైన చిప్పక దేవరాయకు సంధి మాట్లాడడం గురించి ఒక 3 యోధుల్ని పంపిస్తాడు. కాని చిప్పక దేవరాయ ఔరంగజేబ్ స్నేహితుడే కాబట్టి సంభాజీ మహారాజు పంపిన సంధి ప్రతిపాదనను తిరస్కరించాడు మరియు ఆ 3 మరాఠా సర్దార్ల తలలను శ్రీరంగపట్నం గేటు వద్ద వేలాడదీశాడు. ఈ వార్త సంభాజీ మహారాజుకు తెలిసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సంభాజీ మహారాజు త్రిష్ణవల్లి కోటను చుట్టుముట్టి మహేశ్వర్ రాజ్యంపై దాడి చేశారు. మహేశ్వర్ సేన మరియు మరాఠా సైన్యం మధ్య ఘోర యుద్ధం జరిగింది. హరహర మహాదేవాని జపిస్తూ మరాఠా సైనికులు మహేశ్వర్ సేనను ఛేదిస్తూ ముందుకు సాగారు. వారు మహేశ్వర్ సేనపైన అగ్నిబాణాలతో దాడి చేయగా చిప్పక దేవరాయ సేన మరియు వారి సైన్యం అంతా అతలాకుతలమయ్యారు. చివరికి మహేశ్వరరాజు ఓటమిని ఒప్పుకుని మరాఠా సేన ముందు